మాస్ పల్స్ తెలిసిన దర్శకుల్లో పూరి జగన్నాథ్కి ప్రత్యేక స్థానం ఉంటుంది. హీరోజాన్ని భలేగా ఎలివేట్ చేస్తూనే గ్లామర్కి మంచి స్కోప్ ఇవ్వడం పూరికి మొదటి నుంచి ఉన్న అలవాటు. గ్లామర్లో భాగంగానే ఐటెం సాంగ్స్కి చోటిస్తుంటాడాయన. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, దేశముదురు, బుజ్జిగాడు, నేనింతే, బిజినెస్ మ్యాన్, కెమెరామెన్ గంగతో రాంబాబు, టెంపర్ ఇత్యాది జగన్ చిత్రాల్లో ప్రత్యేక గీతాలు జనుల్ని బాగా రంజింపజేశాయి. పోకిరితో ముమైత్ ఖాన్, బిజినెస్ మ్యాన్ తో శ్వేతా భరద్వాజ్, టెంపర్ తో నోరా ఫతేహి ఐటెం గర్ల్స్ గా దూసుకుపోయారు. నిన్న మొన్నటిదాకా ఐటెం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా తారలను ఎంచుకుంటూ వస్తున్న పూరి గత కొంతకాలంగా ట్రాక్ మార్చాడు. ఐటెం గర్ల్స్ వద్దు, హీరోయిన్సే ముద్దు అన్న రీతిన తన సినిమాల్లోని హీరోయిన్లే ఐటెం గర్ల్స్ లెక్కన తెరపై ఆవిష్కరిస్తున్నాడు మిస్టర్ జగన్నాథ్. ఆ మధ్య వచ్చిన ఎస్మార్ట్ శంకర్లోని దిమాగ్ ఖరాబ్ పాట చూస్తే నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరు కూడా ఐటెం గర్ల్స్ కి ఏమాత్రం తక్కువ కాదేమో అనిపిస్తుంది. లైగర్లో అనన్య పాండే కథానాయిక అయినా ఆమెనే అదే తీరును చూపారు. ఇక తాజా చిత్రం డబుల్ స్మార్ట్ విషయానికొస్తే ఇందులో రామ్ కి జోడీగా కావ్య థాపర్, బాణిజ్య నటించారు. వీరిలో కావ్యపై చిత్రీకరించిన మార్ముంతా అంటూ సాగే పాటని రీసెంట్ గా రిలీజ్ చేశారు. అందులో మిస్ థాపర్ ని కుర్రకారులో తాపం పెంచేలా యమ హాట్ గా చూపించాడు పూరి. ఇంకా చెప్పాలంటే ఐటెం గర్ల్స్ కూడా కావ్య ముందు దిగుదుడిపే అన్నట్లుగా ఆమె అందాల ఆరబోత ఉంది సదరు పాటలో. లిరికల్ వీడియోలోనే ఇంత హాట్ గా ఉన్న కావ్య థాపర్ ఫుల్ సాంగ్ లో ఏ స్థాయిలో గ్లామర్ రసం పంచిందో అని కుర్రకారు చర్చించుకునేలా చేయడంలో పూరి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మరి మున్ముందు కూడా ఐటెం గర్ల్స్ కి ఏమాత్రం తగ్గకుండా తన హీరోయిన్స్ ని పూరి తెరపై ఆవిష్కరిస్తాడేమో చూడాలి.